మిత్రులందరికీ నమస్తే అండి. నిన్న ఈవెంటు సక్సెస్ చేశారు. చాలా థ్యాంక్స్. అంటే నాకు గూడా టెన్షన్ ఉండింది ఈవెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు. వాస్తవంగా 12 వరకు గూడా ఎవరు లేరు. 12:30కి గూడా 50 మెంబర్స్ కూడా లేరు. సో, 1 అయ్యేపాటికి 500-600 మెంబర్స్ వచ్చారు. నాకు క్లారిటీ లేదు ఎంతమంది వస్తారు ఏంటనేది. కొంతమంది వస్తామని చెప్పటం, వాళ్ళ సమస్యలతో మళ్ళీ డ్రాప్ అవ్వటం, మెసేజ్‌లు పెడుతున్నారు. సరే అదంతా అర్థం చేసుకోవాలి. ఓం ధ్రువంతే రాజా వరుణోమ పట్టండి అడ్డం పెట్టించింది ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయతాన్ ధ్రువో ముందుకెళ్ళదు వెనకరండి ఉపయతుమాందేవ సకీర్తిశ్చమనినా సహ ప్రాద్భౌతోస్తరాక్షేబుద్ధిం దదాతు మే క్షుత్రివారాబలాంజ్యేష్ఠమలక్ష్మీర్నాశయామ్యహం అహోజమసమర్థించ సర్వానిర్మదనే గృహాద్ గంధద్వారాంధురాధనుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం కాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపమావాహయామి స్థాపయామి పూజయామి పార్వతీ సమేత త్ర్యంబకమావాహయామి స్థాపయామి పూజయామి ఆవాహిత సర్వాభ్యో దేవతాభ్యో నమః కలశస్య లక్ష్మీనారాయణాభ్యో నమః వీడి మీద కలశస్య లక్ష్మీనారాయణ అరే నాకు కొబ్బరి చిప్పలు పంపించు. నిన్న ఒక ఫంక్షన్లో మా పిన్ని నాతో ఒక మాట ఉంది, నమ్మకము ఉంటే శ్రీను ఎంత కింద పడినా ఏదో టైంలో లెగుస్తూనే ఉంటాం, నువ్వు ఆ నమ్మకం నిలబెట్టుకున్నావు. నాకు బాగా నచ్చింది పిన్ని. అంటే నేను మా గ్రామ పెద్దలంతా ఉన్నారు, మా చెరుకూరి పెద్దలంతా ఉన్నారు, అలానే మా బావగారు రాంబాబు గారు కానీ హరితయ్య గారు కానీ లక్ష్మి వాళ్ళ అన్నయ్య వారు, సో ఇంకా చాలామంది మా కుటుంబ సభ్యులు, మా తమ్ముళ్ళు దీపు అవినాష్ లేరు, ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు శ్రీకాంత్ రామకృష్ణ వాళ్ళు బయట ఉన్నారు. అంటే కుటుంబ పురాణం ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? దయచేసి నాకు ఈ అవకాశం వచ్చింది ఈరోజు. అంటే ఇప్పుడు మనం ఎదుగుతూ ఉంటే సమాజం ఏమంటుందంటే, మన సమాజంలో డిస్కషన్ ఏం జరుగుతుందంటే తొక్కేస్తారు అనుకుంటాం కదా. దాంతోపాటు ఒక పాయింట్ మనం సమాజం మిస్ అవుతుంది, ఏంటంటే ఎదగటానికి చెక్కేవాళ్ళు ఉంటారు, మన సాన పెట్టి చెక్కేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం మాట్లాడడం. మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మనాభరావు, నేను రిటైర్డ్ కాలేజీ లెక్చరర్ని. శ్రీనివాస్ గారి పేరు నాకు 2019లో మా అబ్బాయి చూస్ చేశాడండి. అయితే డైరెక్ట్గా ఆయనతో నేను కాంటాక్ట్ అయింది 2021లో. అప్పటి నుండి ఒక 2-3 విషయాలుగా నేను ఆయన వల్ల లాభం పొందాను అని చెప్పే కంటే కూడా నష్టపోలేదు అని చెప్పడానికి సంతోషిస్తా. దారుణంగా నష్టపోయే పరిస్థితుల్లో నష్టపోకుండా చేశాను నేను. సరే, ఆ పరిస్థితుల్లో ఆ తర్వాత కొనడం, తర్వాత నేను ఆయన ఇంత క్లారిటీ ఉంది, ఆయనకి ఇంత ఐడియా ఉంది, ప్రతి ఏరియాలో ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఎందుకు ఈయనే చేయకూడదని నేను మనసులో అనుకునేవాడిని. ఆ దైవం తలిచినట్టుగానే ఏది జరిగిందో కానీ మొత్తం మీద ఆయన లేఅవుట్ వేశారో, లేఅవుట్ వేసిన వెంటనే మీకు ఎంతైనా కావాల్సింది చేస్తా సార్ అన్నాను. ఆ రకంగా చేశాను సార్. వెరీ హ్యాపీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఫస్ట్ టైం సార్ నేను ఇక్కడ రావటం. నేను 6 ప్లాట్లు తీసుకున్నా, దీంట్లో నందిగామలో కాకుండా. నేను విజిట్ చేసింది ఇది ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఈ సైట్ ఎక్కడో నాకు తెలియదు, ఏరియా ఏదో తెలియదు, ఆయన నాకు ఏది రిజిస్టర్ చేశారో తెలియదు. బట్ ఆ కాన్ఫిడెన్స్ అట్లా ఉంది. తరువాత ఇప్పుడు ఆయన ఆ నిజాయితీ, హానెస్టీ వల్ల ఎంతమంది మిత్రులను సంపాదించుకున్నారో అదేవిధంగా అంతకు మించిన సంఖ్యలో శత్రువులను కూడా సంపాదించుకున్నారని నేను చెప్పగలను ఈ రియల్ ఎస్టేట్ రంగం. ఆ రకంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఆయన కూడా చెప్పేవాడిని, ఎంత హానెస్టీ ఉన్నా, ఎంత ట్రస్ట్ ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తిని మనం సాటిస్ఫై చేయలేము సార్ ఇది. కాబట్టి మీకు మొత్తం ఒక 200-300 మంది కస్టమర్స్ ఉంటే 30-40 మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. మీరు ముందర ఇన్వెస్టర్స్ని సాటిస్ఫై చేయగలిగితే, చెప్పగలిగితే
మీరు ముందర ప్రాజెక్ట్ అంటూ లాంచ్ చేస్తే తర్వాత వస్తారండి అని చెప్పేవాడిని. అదే రకంగా పాపం ఆయన సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పర్సన్ అండి. ప్రతి విషయం ఆయనకి ఆయనే రోజుకు 3 సార్లు చెప్పుకుని తను కన్విన్స్ చేసుకుని తర్వాత మన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసే వ్యక్తి ఆయన. అటువంటి వాడు ఊరికే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దుర్యోధనుడు మడుగులో ఎందుకు దాక్కున్నాడా అంటే పాండవులు పుట్టిన కాడి నుంచి మొదలెడతాడు ఆయన. సో ఆ రకంగానే కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఏంటంటే పాపం ఆయన ఆ మెడికల్ రిపోర్ట్లు టెస్ట్లో కూడా పెడుతుండేవాడు. నేను యాక్చువల్గా ఫీల్ అయ్యేవాడిని, ఇదేంటే మీ ఆయన నాకంటే చిన్నాడు కాబట్టి సంబోధిస్తున్నానండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ మీద మా కాన్ఫిడెన్స్ అంతా మా మీద మీ కాన్ఫిడెన్స్ అంతే కదా. ఇప్పుడు మేము వచ్చి శ్రీనివాస్ గారు ప్రాజెక్ట్ వేసాడని చెప్పి మేము వచ్చి పెట్టుబడి పెట్టాం. మాకు లాభమో నష్టమో, లాభం ఉందనుకుంటేనే మా సెల్ఫ్ డెసిషన్స్ వల్లే తీసుకుంటాం. ఆ రకంగానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ రకంగా చాలానండి మా ఆయనలో ఆయన మదన పడుతూ ప్రతి చిన్న విషయానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ అంత అక్కర్లేదేమో అనుకుంటా నేను. ఎందుకంటే ఇది బిజినెస్ అంతే, నా నిర్ణయం నాది. మీరు చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు, మీరు ప్రాజెక్ట్ లాంచ్ చేయండి సరే. ఎనీహో ఇప్పటికి వచ్చేప్పటికి ఆయన నేను ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను పెట్టుబడి పెట్టండి అనే స్థాయి నుంచి సార్ మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు మేము ఇన్వెస్ట్ చేస్తామనే స్టేజ్కి ఆయన వచ్చారు. దానికి చాలా సంతోషించవలసిన విషయం అండి. అదే రకంగా నిన్న మొన్న ఒక మెసేజ్ పెట్టాడు ఆయన, నేను లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాను ఈ సంవత్సరం అలాగే ఉంటాను, ఇంకో 10 సంవత్సరాలు పోయినా ఇట్లాగే ఉంటానండి. అదే రకంగా మీ వెంట మేము కూడా సార్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా భగవంతుడి దయ వల్ల ఉంటే మీతోనే ఉంటామని చెప్పి. కాబట్టి ఇంత మంచి వ్యక్తిత్వంతో చేసే ఈ నిజాయితీ అయిన బిజినెస్ ఉన్నంతలో అందరం లాభం పొందాం. అంటే ఇన్వెస్టర్స్గా మొదట్లో పెట్టాం కాబట్టి తక్కువ రేటుకు పొందాం. తర్వాత రెండోది ఇక్కడ నేను భయపడింది ఏంటంటే ఈ ఏరియా నాకు తెలుసు సార్, ఇది 2014-15లోనే నేను ఈ ఏరియాకు వచ్చాను చూశాను. అప్పట్లోనే 11-12 వేలు మార్కెటింగ్ అవుతుంటే నేను వద్దని వెళ్ళిపోయా. ఆ పరిస్థితుల్లో ఈయన ఇన్ని ఎమ్యూనిటీస్ ఆ ప్రైస్కి ఇస్తుంటే నాకు భయం వేసింది. శ్రీనివాస్ గారు అంతా కలిపి 9-10 ఎకరాలు లేదు, దాంట్లో ఇన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వటం అంటే పర్సనాలిటీ తక్కువ కాస్ట్యూమ్స్ ఎక్కువ అన్నట్టు అవుతుందండి. మీకు ఎప్పుడైతే సరైన మార్జిన్ లేవో ఇంకో ప్రాజెక్ట్ మీరు టేకప్ చేయనప్పుడు మాలాంటి వాళ్ళని చాలా మంది నష్టపోతామండి. కాబట్టి ఇక్కడ సాధ్యమంత వరకు చూసి చేయండి అన్నాను. ఈ ప్రాజెక్టులో నేను అనుకోవడం ఆయన ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ లో ఉన్నాడేమో. బాగా అయితే ఆ మార్టిగేజ్ లేదన్నా 10 రూపాయలు మిగలాలి తప్ప ఈ ప్రాజెక్టులో అయితే నాకు తెలిసి పెద్దగా మార్జిన్స్ లేవు. ఈ కొన్న విషయం అంతా నాకు తెలుసు కాబట్టి అండి. ఆ రకంగా మరో 10 సంవత్సరాలైనా దిగ్విజయంగా ఆయన ఈ బిజినెస్ చేయాలని ముందుకెళ్లాలని ఆయనతో పాటు మేము కూడా లబ్ధి పొందాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. అంటే బాబు గారిని ఎక్కువసేపు వెయిట్ చేయించడం బాగోదు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏమన్నా రివ్యూస్ ఉంటే మనం చందు గారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత శంకర్ ప్లీజ్. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ అల్టిమేట్గా టార్గెట్ ఈవెంట్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న సత్కారం చేయటం, వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది మెయిన్ ఫోకస్. అఫ్ కోర్స్ ఆ క్లబ్ హౌస్ శంకుస్థాపనతో పాటు అంటే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను అనుకునేది అంటే నా జీవితంలో నేను నేర్చుకుంది గొప్పతనం అనేది సహాయం చేయడంలో కాదు పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడం అని నేను అనుకుంటాను. నిన్న మీటింగ్లో కూడా చెప్పే ప్రయత్నం చేశాను. మనం సమాజంలో ఎదిగేటప్పుడు మనం తొక్కేవాళ్ళు ఉంటారని మాట్లాడుకుంటాం, ఎదిగాక మనని అప్రిషియేట్ చేస్తారు అని మనం మాట్లాడుకుంటాం. కానీ మనం ఎదగటం కోసం మన చెక్కేవాళ్ళు, మన సానబట్టేవాళ్ళు అంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళ గురించి మనం సమాజం మాట్లాడదు. సో అది నేను మాట్లాడాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనుకుంటా. మెయిన్ ఏంటంటే నా వల్ల వేరే వాళ్ళకి ఏం ఒరిగింది, ఏం వచ్చింది, వాళ్ళు ఎలా ఆ సహాయం పొందారు, ఎలా డెవలప్ అయ్యారని నేను పట్టించుకోనండి. అంటే నేను నేర్చుకుంది ఇది, వాళ్ళ వల్ల నాకేం వచ్చిందని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. అది కనుక మనం చేయగలిగితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో దీని గురించే నేను నా ఫెలిసిటేషన్ నా ఇన్వెస్టర్స్ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చేయడం జరిగింది. సో ఈ విషయం అంటే చాలామందికి అసలు ఈ ఫెలిసిటేషన్ ఏంటి అనేది అర్థం కాదు. సో నా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఈ ఆడియో నోట్ పెడుతున్నా. మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే గ్రూప్లో ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ అండి. మీ అందరితో నా జర్నీ ఇలానే ఉండాలనుకుంటున్నాను. రెండోది, చాలామంది శ్రీనివాస్ గారితో మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, చేయలేకపోతున్నానే ఫీలింగ్లో కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అవసరం లేదండి. డబ్బు దేవుడు ఇచ్చినప్పుడు
మీకు అవకాశం ఉంటే మీకు నచ్చితే చేస్తారండి. నేను నాతో జర్నీ చేసేవాళ్ళు కంపల్సరీగా ఇన్వెస్టర్స్గా ఉండాలని నేను అనుకోను. దేవుడు అవకాశం ఇవ్వాలి కదండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఆ ఫీలింగ్ని మైండ్లోని తీసేయండి. డెఫినెట్గా ఇలానే ట్రాన్స్పరెంట్గా నాకు చేతనైనంత వరకు మీరు ఏదైనా సజెషన్స్ అడిగినా మిమ్మల్ని అన్బయాస్డ్గా గైడ్ చేసే ప్రయత్నం నాకు వీలంత వరకు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.